పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరాన్ పని పడతాం, భూమి మీద లేకుండా చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు భీకరమైన వార్నింగ్లు ఇస్తుంటే ఊహించని విధంగా ట్రంప్కే ఇరాన్ గడ్డపై దిమ్మ తిరిగే షాక్ తగిలింది. అమెరికా చరిత్రలోనే అత్యంత అవమానకరమైన ఖరీదైన సంఘటన ఒకటి ఇరాన్ గడ్డపై సాక్ష్యంగా నిలిచింది. శత్రువులకు చిక్కకూడదనే ఏకైక కారణంతో 931 కోట్ల రూపాయల విలువైన తమ సొంత యుద్ధ విమానాన్ని అమెరికా స్వయంగా పేల్చేసుకుంది. ఒక పక్క ఇరాన్ పై కాలు దువ్వుతున్న అమెరికా సడన్ గా తన ఫైటర్ జెట్ ను తానే ఎందుకు నాశనం చేసుకుంది? అసలు ఆ విమానంలో ఉన్న సీక్రెట్ ఏంటి? ఈ దెబ్బతో ట్రంప్ అహంకారం ఎలా దెబ్బతింది? లెట్స్ ఫైండ్ అవుట్. ట్రంప్ ఎప్పుడైతే ఇరాన్ కు ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడో అప్పటి నుంచి అమెరికా వైమానిక దళాలు ఇరాన్ గగనతలంలో నిఘా పెంచాయి. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన అత్యాధునికమైన యుద్ధ విమానం ఒకటి సాంకేతిక లోపంతో ఇరాన్ భూభాగంలో కుప్పకూలింది. పైలట్ ప్రాణాలతోనే ఎజెక్ట్ అయ్యి బయటపడిన విమానం మాత్రం ఇరాన్ దళాలకు అత్యంత సమీపంలో పడిపోయింది. ఈ వార్త తెలియగానే వైట్ హౌస్ లో భూకంపం వచ్చినంత పనైంది. ఎందుకంటే కింద పడింది కేవలం ఇనుప ముక్క కాదు, అమెరికా రక్షణ రంగానికి గుండెకాయ లాంటి ఒక ఫ్లయింగ్ సూపర్ కంప్యూటర్. ఆ విమానం విలువ అక్షరాల 931 కోట్ల రూపాయలు. దాని ధర కంటే అందులో ఉన్న టెక్నాలజీ విలువే ఎక్కువ. అందులో ప్రపంచంలో మరే దేశానికి లేని అత్యంత ప్రతిష్టాత్మకమైన సెన్సార్లు ఉన్నాయి. ఏ రాడార్ కంటికి చిక్కకుండా శత్రువుల స్థావరాలను పసిగట్టే సీక్రెట్ వార్ టెక్నాలజీ, డైరెక్ట్ గా పెంటగాన్ తో అనుసంధానమయ్యే హై ఎండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అందులో ఉన్నాయి. ఒకవేళ ఆ విమానం కనుక ఇరాన్ సైన్యం చేతికి చిక్కితే దాన్ని వాళ్ళు రష్యాకో చైనాకో అప్పగిస్తారు. వాళ్ళు ఆ టెక్నాలజీని డీకోడ్ చేసి రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా అమెరికా రహస్యాలన్నీ బట్టబయలు చేస్తారు. అప్పుడు అమెరికా భవిష్యత్తులో చేసే దాడులన్నీ వృధా అయిపోతాయి. అందుకే అమెరికా సైనిక కమాండ్ ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా పైలట్ ను రక్షించి ఆ విమానాన్ని అక్కడికక్కడే నామరూపాలు లేకుండా చేయాలని ఆదేశించింది. రంగంలోకి దిగిన కమాండోలు ఇరాన్ సైన్యం ఆ విమానం దగ్గరకు చేరుకునే లోపే బ్లాస్ట్ చేశాయి. అయితే శత్రువుల టెక్నాలజీ చేతికి చిక్కకుండా అమెరికా జాగ్రత్త పడినా ఇరాన్ గడ్డపై తమ విమానాన్ని తామే పేల్చుకోవాల్సి రావడం ట్రంప్ కు అమెరికా అహంకారానికి కోలుకోలేని భారీ దెబ్బ అంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇరాన్ ఈ విమాన శకలాల ఫోటోలను విడుదల చేస్తూ అమెరికా ఆపరేషన్ విఫలమైందని ప్రచారం చేస్తోంది. అయితే 100 కోట్ల ఆస్తి కన్నా సైనిక రహస్యాలకే ఎక్కువ విలువిస్తామని ఈ చర్య ద్వారా అమెరికా స్పష్టం చేసింది. ఏదేమైనా ఇరాన్ తో యుద్ధం వల్ల అమెరికా అత్యంత శక్తివంతమైన విలువైన విమానాలను కోల్పోతుంది, ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది.